హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 18వ భాగాన్ని వినేద్దాం. ఇప్పుడు కొంచెం లేట్ నైట్ అయింది కదా, జస్ట్ ఈ వీధి చివరి వరకు వాక్కి వెళ్ళొచ్చేద్దాం. ఓకే రిషి, 5 మినిట్స్ అని స్కార్ఫ్ తీసి మెడ చుట్టూ వేసుకుని పద అన్నాను. నానమ్మ వెళ్ళిపోయేసరికి ఒక ఎంటీ ఫీలింగ్ వచ్చింది కదా అన్నాడు రిషి. థ్యాంక్ గాడ్, ఇంకా నా ఒక్కరితికే అలా అనిపించిందేమో అనుకున్నాను అన్నాను. లేదు, నాకు కూడా అనిపించింది, అందుకే కొంచెం మనసు మారినట్టుంటుంది అని అక్కడికి తీసుకొచ్చాను అన్నాడు. నిండు చందమామ, కాస్త మబ్బులు, ఓ మోస్తారు పిల్లగాలికి ఊగుతూ చందమామకి దిష్టి తీస్తున్నట్టు చెట్టు కొమ్మలు, అన్నిటినీ మించి చక్కటి వెన్నెల చల్లదనం. రాత్రులు కూడా అందంగా ఉంటాయని కవులు ఊరికే వర్ణిస్తారా మరి? చందమామ నా కళ్ళకి ఎంత అందంగా కనిపించిందంటే వెంటనే ఫోన్ తీశాను ఫోటో తీద్దామని. ఎంత కష్టపడి ఎన్ని యాంగిల్స్లో తీసేసినా నా కళ్ళకి కనిపించినంత అందంగా రాలేదు. సరికదా, చపాతీ పిండిలా వచ్చింది. మొహం ఇంకాస్త మాడి ఫోన్ పక్కన పెట్టగానే తన ఫోన్లో ఫోటో తీసి సెండ్ చేశాడు రిషి. నా ఫోన్ మీద బెటర్గానే వచ్చింది కానీ నా కళ్ళకి కనిపించే అంత అందంగా లేదు, ఉక్రోషంగా చెప్పాను. అందం అనేది చాలా పర్స్పెక్టివ్ థింగ్ కదా. ఈ క్షణం నా కళ్ళకి అందంగా కనిపించేది నీ కళ్ళకి కనిపించకపోవచ్చు, అలానే ఇది కూడా అన్నాడు రిషి. అర్థం కాలేదు మాస్టారు. అదే సుబ్బు, ఇప్పుడు సిద్ధు ఉన్నాడు కదా, తను నీకు చాలా అందంగా కనిపిస్తున్నాడు, కానీ నాకేం తనంత అందంగా అనిపించడు. ఒకటే మనిషికి ఇద్దరికి వేరువేరుగా ఎలా అనిపిస్తాడు? తనైతే మారలేదు కదా, మారింది మనమిద్దరం, తన వైపు చూసే చూపు. కాబట్టి అందం అనేది మన కళ్ళల్లో ఉంటుంది, మనం వాళ్ళని చూసే చూపుల్లో ఉంటుంది. నీకు నేనంటే ఇష్టం ఉంటే నేను చాలా అందంగా కనిపిస్తాను, లేదు అంటే మామూలుగా కనిపిస్తాను. నీకు నాకు చంద్రుడంటే ఇష్టం కాబట్టి మన కళ్ళకి అంత అందంగా కనిపిస్తాడు, కానీ ఫోన్కి అదొక ఆబ్జెక్ట్ అంతే. కాబట్టి దాని పిక్సెల్ బట్టి క్లారిటీగా చూపిస్తుందే కానీ మన కళ్ళకి కనిపించేంత అందంగా అదెలా చూపిస్తుంది చెప్పు అన్నాడు రిషి. నీకు రిషి అని కాదు, మహర్షి అని పేరు పెట్టాలి. మనసులో గొనుక్కున్నాను. ఎక్కడి దాకా వెళ్ళారు? గేట్ తీస్తుంటే అడిగింది అత్త. ఇక్కడికే అత్త, వెంటనే చెప్పాను. మా వైపు చూస్తేనే లోపలికి వెళ్ళిపోయింది అత్త. రూమ్లోకి వెళ్ళగానే గుర్తుకొచ్చింది రిషి కోసం నేను క్రియేట్ చేసిన వెబ్సైట్. వెంటనే ఓపెన్ చేసి కామెంట్స్ వచ్చాయో ఏమో చూస్తూ ఉన్నాను. ఒక్క కామెంట్ వచ్చింది, అది కూడా నెగిటివ్ కామెంట్. పాస్తాలో ఇంగువ, అసలు వంటొచ్చా నీకు? బెటర్ నాట్ డిస్ట్రాయ్ రెసిపీస్ ఫర్ లైక్స్ అని ఆవేశంగా తెలుగు ఇంగ్లీష్ కలిపి మరీ కామెంట్ పెట్టింది. ఆ కామెంట్కి నాకున్న బీపీ 400కి చేరి ట్రై చేయకుండా కామెంట్స్ పెట్టే బదులు ఒకసారి ట్రై చేస్తేనే కదా అది అసలు రెసిపీనో చెడగొట్టేసిన రెసిపీనో తెలిసేది. మీరు ఈ హెట్రెడ్ కామెంట్ పెట్టడానికి తీసుకున్న టైంలో సగం టైం రెసిపీ మీద పెట్టి ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఇలాంటి కామెంట్ అయితే పెట్టేవారు కాదు అని కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చి ఫోన్ విసిరికొట్టాను బెడ్ మీదకి. 4 రోజుల్లో మిడ్ ఎగ్జామ్స్ అన్న విషయం గుర్తుకొచ్చి పుస్తకాలు తీసి చదువుకున్నాను, కానీ ఏదో మూల అదొక లోన్లీ ఫీలింగ్. దేవుడా, నన్నెందుకు ఇంత వీక్గా తయారు చేసావు? కొంచెమైనా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అంత ఈజీగా ఎవరికీ నో చెప్పలేను. ఎవరైనా ఏదైనా అన్నా వాళ్ళని తిరిగి ఏమీ అనలేను. ఇదిగో ఇలా నాకు దగ్గరైన వాళ్ళు దూరం అయితే తట్టుకోలేను. వై? కొంచెం ఇలాంటివన్నీ తట్టుకునే స్ట్రెంగ్త్ ఇవ్వవచ్చు కదా అనుకుంటున్నప్పుడే ఫోన్ రింగ్ అయితే గబుక్కున లేచి చూశాను ఫోన్ కోసం. అది వినిపిస్తుందే కానీ కనిపించదే. మంచం కిందికి వంగి చూస్తే కనిపించింది పాపం. దెబ్బకి ఫోన్ లాగి తీసుకొచ్చి చూస్తే అమ్మమ్మ చేసింది. అమ్మయ్య అనుకొని లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నాను. ఇప్పుడే ఇంటికొచ్చాను, నన్ను తీసుకొని రావడానికి బాలుగాడు బండి మీద వచ్చాడు, ఇద్దరం జాగ్రత్తగా వచ్చేసాం, నువ్వేం కంగారు పడకు అంది అమ్మ. హా, బావకి రిషికి కూడా చెప్పాయమ్మా. బాలు వాళ్ళ అమ్మ సొజ్జి పులిహోర పంపించింది, నేను తినేసి ఇంకా నడుము వాలుస్తాను అంది అమ్మమ్మ. హా, పడుకో, టాబ్లెట్లు వేసుకో, మర్చిపోకు అన్నాను. హా సరే అని కాల్ కట్ చేసింది. పుస్తకాలు పక్కన పెట్టి మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాను. అంతలోనే ఫోన్ సిద్ధు నుండి. చెప్పు సిద్ధు, ఏం చేస్తున్నావు? ఏం లేదు. రిషితో ఉన్నావా? అబ్బా, నాకింకే వేరే పనేం లేదా 24 గంటలు రిషితో ఉండడానికి? నువ్వు ఉండకపోయినా వాడుంటాడు కదా. మాటి మాటికి రిషి గురించి మాట్లాడుకోవడం కోసం అయితే నువ్వు నాకు ఫోన్ చేయకు సిద్ధు అన్నాను కాస్త కోపంగానే. రిషి గురించి మాట్లాడితేనే నీకంత కోపంగా ఉంటే తనెప్పుడు నీతోనే ఉంటే నాకెంత కోపంగా ఉంటుంది అన్నాడు సిద్ధు. అసలు నేను రిషితో కలిసి ఎప్పుడున్నాను?
ఒక్క దగ్గరే ఉంటున్న వాళ్ళం రోజుకి 1 గంట కూడా కలిసి ఉండకూడదు అంటే కష్టం సిద్ధు. అయినా నేను ఎప్పుడైనా శృతి మించి బిహేవ్ చేస్తే నా మొహం మీద నువ్వు అడగచ్చు. ఎందుకంటే నా లిమిట్స్ బౌండరీస్ నాకు తెలుసు. అది రిషితో అయినా నీతో అయినా ఎవరితో అయినా. నీకు నాకు మధ్య బౌండరీస్ ఉండాల్సిన అవసరం ఏముంది? మౌనంగా ఉంది. ఓకే, నేను క్యాజువల్గా మాట్లాడదామని ఫోన్ చేసి ఏదేదో అని మాట్లాడి మీ మూడ్ స్పాయిల్ చేశాను. అర్థమైంది. ఐఎమ్ సారీ. సో చెప్పు, హౌ ఈజ్ యువర్ డే అన్నాడు సిద్ధు. మీ ఇంట్లో నీ చేతికున్న కంకణం చూడలేదా అని అడిగాను. మమ్మీ చూసింది, అడిగింది, నేనేం ఆన్సర్ ఇవ్వలేదు అన్నాడు సిద్ధు. అలా ఎలా ఆన్సర్ ఇవ్వకుండా? మా మమ్మీ అడిగిన ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలంటే చావాలి మనం. అన్నీ అలా అడుగుతూనే ఉంటుంది, ఫుల్ ఆఫ్ డౌట్స్ అన్నాడు సిద్ధు. ఓ, మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా? తొక్కలే, ఇంటర్నల్లేగా, లైట్. ఓకే అన్నాను. సో రేపు సేమ్ స్టాప్లో ఉండు, ఐ విల్ పిక్ యూ అన్నాడు సిద్ధు. డన్ సిద్ధు, గుడ్ నైట్. యా గుడ్ నైట్. రోజు ఒకటే రొటీన్. లేవడం, సిద్ధుతో కలిసి కాలేజీకి వెళ్ళడం, ఎగ్జామ్స్ రాయడం, ఇంటికి రావడం, చదువుకోవడం, ఈవినింగ్ డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళడం, వచ్చేటప్పుడు రిషితో కలిసి రావడం, మళ్ళీ చదువుకోవడం, పడుకోవడం. అంతా నార్మల్, బోరింగ్. ఎగ్జామ్స్ అయిపోయాయి. 2 days తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. మిడ్ ఎగ్జామ్స్ కాబట్టి క్లాస్లోనే పేపర్స్ ఇచ్చేశారు. ముందు నుండి ప్రిపేర్ అయి ఉండడంతో అన్నిట్లోనూ అవుట్ ఆఫ్ వచ్చాయి నాకు. అది నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నిట్లోనూ అబోవ్ నార్మల్గా సింగిల్ డిజిట్ మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు సిద్ధు. అసలు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ ఇచ్చిన 10 మార్కులు వస్తాయి కదా అని అనుకున్నాను, కానీ బయటికి అనలేకపోయాను. ఆ రోజు అంతా తను మాట్లాడలేదు. ఈవెన్ క్లాస్ మధ్యలో వెళ్ళిపోయాడు. రోజు తను దింపడం అలవాటైపోయింది కదా, ఈరోజు కూడా వస్తాడేమో అని చూస్తున్నాను క్లాస్ బయట నించుని. 1/2 గంట దాటాక ఇక వెయిట్ చేసి వ్యర్థం అనిపిస్తుంటే ముందుకు నడుస్తున్నాను. వెంటనే ఫోన్ వచ్చేసింది రిషి నుండి. హా రిషి అన్నాను లిఫ్ట్ చేసి. ఎక్కడా? ఆన్ ది వే, ఒక 5 minutesలో బస్సులో ఉంటాను. బస్ చాలా రష్గా ఉంటాయి ఇప్పుడు. ఆటో ఈజ్ బెస్ట్ మేబీ అన్నాడు. నువ్వెక్కడున్నావు? గ్రౌండ్లో. వెయిట్ చేయనా, కలిసి వెళ్ళిపోదాం? ఓకే చలో, నేను వస్తున్నాను అని కాల్ కట్ చేసి గ్రౌండ్ లోపలికి వెళ్ళాను. బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఒక 10 మంది ఉన్నారంతే. వారిని చూస్తూ రిషికి స్మైల్ ఇచ్చి వెళ్ళి వెనక స్టెప్స్ మీద కూర్చున్నాను. రిషి వాళ్ళ ప్రాక్టీస్ అయిపోయింది. వచ్చి వెనక్కి వాలి వాటర్ బాటిల్ తీసుకుని కూర్చున్నాడు. తెలుసా నేను కాలేజీలో ఉన్నానని? రోజు గ్రౌండ్లో నుండి నువ్వు వెళ్ళేటప్పుడు చూస్తాను. ఈరోజు 1/2 hour దాటినా కనిపించలేదని ఎందుకైనా మంచిదని కాల్ చేశాను అన్నాడు. నాతో కూడా ఒక గేమ్ ఆడొచ్చు కదా? బ్యాడ్మింటనా? హా ఓకే అని నాకు ఒక ర్యాకెట్ ఇచ్చి తను వేరే వైపు నించున్నాడు. ఇందాక ప్రాక్టీస్లో ఆడిన మ్యాచ్కి నాతో ఆడిన మ్యాచ్కి తేడా తెలుస్తుంటే ఆపేసి చేతులు కట్టుకొని చూస్తున్నా తన వైపు. ఏమైంది, సర్వీస్ ఇవ్వు అన్నాడు రిషి. నువ్వు ఇలా తొండి గేమ్స్ ఆడితే నేను నీతో ఆడను రిషి. నేనేం చేశాను? నీ గేమ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నాతో అలా ఆడుతావా లేదా? సరే అని గేమ్ స్టైల్ మార్చేశాడు రిషి. ఒక్కడి కూడా నేను కంటిన్యూ చేయలేకపోయాను. నేను ఆడను నీతో అని బ్యాట్ తనకిచ్చేసి బ్యాగ్ సర్దుకుంటుంటే ఏం మాట్లాడాలో తెలియక 2 బ్యాట్స్ 2 చేతుల్లో పట్టుకుని నించున్నాడు రిషి అయోమయంగా చూస్తూ. అసలు ఏంటి రిషి నువ్వు? నేనేమైనా నీలా ప్రో ప్లేయర్ అనుకున్నావా? అంత స్పీడ్గా వేస్తే నేనెలా ఆడతాను అన్నాను. అంటే నువ్వే కదా, నువ్వెలా ఆడితే అలా ఆడు అన్నావు అన్నాడు ఇంకా అదే అయోమయం ఫేస్తో. అంటే నేను అలానే అంటాను, కానీ నువ్వు అలా ఆడకూడదు కదా అన్నాను. నాకే ఓకే, నాకు అర్థమైందిలే, దా ఆడుకుందాం అన్నాడు రిషి. గంట సేపు షటిల్ ఆడుకొని అలసిపోయి మెట్ల మీద జారుబడి కూర్చున్నాను నేను. చండాలంగా ఆడాను కదా చిన్నపిల్లల్లా అన్నాను మొహం మార్చిపెట్టుకుని. లేదు, బాగా ఆడావు, గ్రేట్ అన్నాడు రిషి. ఇదే వెటకారం. బ్యాగ్ భుజానికి వేసుకుని తనకి చెయ్యి ఇచ్చాను లేపమని. లేచి థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు అన్నాడు. దేనికి? ఈరోజు నా మూడ్ అస్సలు బాగలేదు, ఇప్పుడు చాలా వరకు సెట్ అయింది అన్నాడు రిషి. బాగానే పులిహోర కలుపుతున్నావులే కానీ నాతో కాదు, సింగిల్ అమ్మాయిలతో కలపాలి, అప్పుడే వాళ్ళు నీకు సెట్ అవుతారు అన్నాను నవ్వుతూ. వద్దులే, నేనున్న పొజిషన్కి నాకు ఆ సోంపు ఒక్కటే తక్కువ ఇప్పుడు అన్నాడు రిషి. అలానే మాట్లాడతావు కానీ నేను ఆడిన ఒక్కరోజుకే ఒళ్ళు పులిసిపోయింది. అసలు రోజు ఎలా ఆడుతున్నావు అన్నాను. అలవాటైపోయింది అన్నాడు నవ్వుతూ. నా చేతిలో బ్యాగ్ తీసుకుని నెమ్మదిగా నడుద్దాం పర్లేదు అన్నాడు రిషి. థ్యాంక్ యూ సో మచ్ రిషి, నాటకీయంగా చెప్పాను. చాలు, ఈరోజు క్యాబేజు నీ కూర నాకు ఇస్తావు కాబట్టి ఈ మాత్రం చల్తా హై అన్నాడు.
మేం వెళ్ళేసరికి బస్సు రెడీగా ఉంది. నెక్స్ట్ బస్కి వెళ్దామా అన్నాడు రిషి. దేనికి? బస్ అంతా బిజీగా ఏం లేదు కదా అన్నాను. అవును, బట్ కూర్చొని ఖాళీ కూడా లేదు కదా అన్నాడు రిషి. హా, అవును అని వెనక బెంచ్ మీద కూర్చొని చూస్తున్నాను రిషి వైపు. వాళ్ళ మమ్మీ నుండి ఫోన్ వస్తుంటే మాట్లాడి, హా, సుబ్బు ఉంది ఇక్కడే అని నాకు ఫోన్ ఇచ్చాడు. హాయ్ సుబ్బు, ఎలా ఉన్నావు అన్నారు ఆంటీ. హాయ్ ఆంటీ, నేను బాగున్నాను. మీరు అంకుల్ ఎలా ఉన్నారు అన్నాను. మీ ఆంటీ అంకుల్ ఎక్కడుంటారో తెలియదు కానీ మీ అత్త మామయ్య అయితే ఇక్కడే ఉంటారు అన్నారు. అదే అత్త, మీరు అంకుల్ మామయ్య ఎలా ఉన్నారు అని అడిగాను. శుభ్రంగా ఉన్నాం, మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు నవ్వుతూ అడిగారు. కళ్ళు చుట్టూ తిప్పి రిషి వైపు చూశాను. సరే, అంత కన్ఫ్యూజ్ అవ్వద్దు. కానీ నేను మీకు మంజుకి స్నాక్స్ బస్కి వేశాను. నీకు జున్నంటే ఇష్టమని చెప్పాడు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ రేపు మీకు అందిస్తారు, తిను అన్నారు ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, అత్త అన్నాను. హహ, సరే, ఇంకేంటి విశేషాలు? అవును రిషి, రేపు నీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది కదా, ఇంతసేపు గ్రౌండ్లో ఏం చేస్తున్నావు? చదివేశావా అన్నారు ఆంటీ. ఇంకా లేదమ్మా. మర్చిపోయావా మళ్ళీ? అది సరే సరే, ఇంక టైం వేస్ట్ చేయకు, వెళ్ళి చదువుకొని ఎగ్జామ్ బాగా కాకపోయినా పాస్ అవునా అన్నారు ఆంటీ. హా, సారీ మదర్ సుజ్జి, నిజంగా మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళిన దగ్గర నుండి హానెస్ట్గా ప్రిపేర్ అవుతాను అన్నాడు రిషి. గుడ్ బాయ్, రేపు ఎగ్జామ్ అయిపోయాక కాల్ చేస్తాను, బాగా రాసావని చెప్పాలి నాకు అని. ఉంటాను సుబ్బు, రేపు ఈవినింగ్ కాల్ చేసి నేను చేసిన వంటలు ఎలా ఉన్నాయో నాకు చెప్పాలి, సరేనా? తప్పకుండా అత్త. సరే నాన్న, యూ బోత్ టేక్ కేర్ అని కాల్ కట్ చేశారు ఆంటీ. వెంటనే రవికి కాల్ చేసి, రే నీ అబ్బా అన్నాడు రిషి. నోటిన వేలేసుకొని కళ్ళు పెద్దవి చేసి మరీ చూశాను తన వైపు. సారీ అని నాకు చెప్పి, రేయ్ ఏం చేస్తున్నావురా అన్నాడు గట్టిగా. రంభ వచ్చి డ్యాన్స్ వేస్తుంటే మేనకతో కలిసి మెలిగలు తిరుగుతున్నాం అన్నాడు వెటకారంగా. నీ బొందర, రేపు సప్లీ ఎగ్జామ్ అంట. ఎవరికి? మా బాబుకి. అంకుల్కి కూడా సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయా? అయితే అంకుల్ కూడా మన బ్యాచే, మరెందుకు రాని మీద చిటపెట్టలాడతారు అని నవ్వాడు రవి. అరే, మంట మీద నువ్వు నిప్పు పెట్టుకు, రేపు మనకి సప్లీ ఎగ్జామ్స్ అంట కదా అన్నాడు రిషి. అవునా? ఏమో ఏంట్రా, ఒక్కసారి చూసి చెప్పు అండ్ ఆ సబ్జెక్ట్ బుక్స్ తీసి బయట పెట్టరా అన్నాడు రిషి. ఏ సబ్జెక్ట్ రా అసలు? అరే, మనకి ఏ సబ్జెక్ట్లో సప్లీ ఉంది కూడా గుర్తులేదారా నీకు అని తల కొట్టుకొని, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్నాడు రిషి. ఓ దియ్యా, ఓకే వెతుకుతా అన్నాడు రవి. బైదివే, ఇంకా తమరి సుభాషితం రాలేదు అన్నాడు. అది వినగానే కళ్ళు చిట్లించి రిషి వైపు చూశాను నేను. వెంటనే ఫోన్ స్పీకర్ నుండి తీసి, రేయ్ నువ్వు మూసుకుని ఫోన్ కట్టే, నేను వచ్చి మాట్లాడతాను అని కాల్ కట్ చేశాడు రిషి. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, ఆ సుభాషితం ఎవరు వెంటనే అడిగాను రిషిని. వాడేదో మాట్లాడతాడు, నువ్వు కూడా ఏంటి సుబ్బు అన్నాడు రిషి. లేదు, నువ్వేదో చెప్పట్లేదు నాకు. అసలు చెప్పడానికి ఏముందని? అయినా నువ్వు మేఘా లాంటి బ్యూటీని రిజెక్ట్ చేసావంటే అంతకంటే బాగుండే అమ్మాయి నీ లైఫ్లో ఉందనేక నువ్వు కావాలని నాకు చెప్పడం లేదు. అయినా నేను మాత్రం నీకు సిద్ధు నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ డే నుండి నీకు అన్నీ చెప్తున్నాను. నువ్వు మాత్రం నా దగ్గర అన్నిటినీ దాస్తున్నావు. వేలు చూపించి మరీ బెదిరించాను. నేనేం దాచట్లేదు సుబ్బు, ఒకవేళ చెప్పే మూమెంటే వస్తే నీకే మొదట చెప్పాలి అన్నాడు రిషి. నిజం కదా? పక్కా. అయితే ఓకే, తనని ఫస్ట్ నాకే పరిచయం చేస్తావా మిగతా వాళ్ళకంటే? ఆల్రెడీ వాళ్ళకి తనకి పరిచయం ఉంది, బట్ తనకి నువ్వే ఎక్కువ స్పెషల్ అవుతావులే అన్నాడు. నిజమా? అన్నిటినీ నమ్మించాలి నీకు. నాకు రేపు సప్లీ ఎగ్జామ్ ఉంది, అది క్లియర్ అవ్వకపోతే నేను మా నాన్న మొహం కూడా చూడలేను అన్నాడు రిషి. డిఏ కదా, సింపుల్. వాట్ సింపులా? అది మాకు ఈ సెమ్లో ఉంది, చాలా ఈజీ అన్నాను. అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా అన్నాడు రిషి. తప్పకుండా, కానీ ఒక కండిషన్. ఏంటది? అంకుల్కి అదే మావయ్యకి నీకు గొడవ ఏంటి అది నాకు తెలియాలి అన్నాను. తండ్రి కొడుకులకి గొడవలు ఉండవా అమ్మా? అతి ప్రేమ, అతి మర్యాద, తద్వారా అతి అనార్థాలు ఉంటాయి అన్నాడు రిషి. నీ వైజాగ్ ఫిలాసఫీ నాకు అంటించకు, మర్యాదగా నాకు మ్యాటర్ చెప్పు, నీకు మొత్తం డిఈ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీకొక బోనస్ పాయింట్ చెప్పనా అన్నాను. ఏంటి అన్నాడు రిషి. నేను మొన్న లైబ్రరీకి వెళ్ళి ప్రీవియస్ పేపర్స్ కూడా చూశాను, సో నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసు, వెయిటీస్ కూడా తెలుసు. చెప్తే నీకే మంచిది, నీకు తొందర ఏం లేదు. మనం బస్ ఎక్కి మన స్టాప్లో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళినంత వరకు టైం ఉంది అన్నాను. అందులో దాచేంత విషయం ఏం లేదులే,
ఈ సబ్జెక్ట్లో 2-1లోది. ఆ సెమిస్టర్ ఎగ్జామ్ టైంలో రవి వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదు. ఒకరోజు చాలా సీరియస్ అయితే ఇక్కడ కేజీహెచ్లో జాయిన్ చేశారు. మేము నైట్ అంతా అక్కడ నుండి పొద్దున్న వచ్చేటప్పటికి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది. మమ్మల్ని లోపలికి అలో చేయలేదు. చాలా బ్రతిమలాడినా ప్రయోజనం లేదు. ఎలాగా మా డాడీ ప్రొఫెసర్ కదా, ఆయనకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో మా డాడీకి కాల్ చేసి అడిగితే అతనికి తెలిసిన వాళ్ళకి అడిగారు. సో అలా ఒక అరగంట సోది. లెటర్స్ రాయించుకున్న తర్వాత మమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి వదిలారు. మా కర్మ కొద్దీ పేపర్ రాడ్డుగా పడింది. అసలు మేమేం చదవనే లేదు. ముందు నుండి కాస్త గొప్ప ఏదో చదివి ఉన్నాడు కాబట్టి ఆకాష్ గాడు పాస్ అయ్యాడు. మేమందరం ఫెయిల్ అయ్యాం. పేపర్స్ నిండా బాహుబలి స్టోరీతో పాటు మలయాళం, తమిళ్ సినిమాలు కలిపి రాసినా పాస్ కాలేదు. ఎప్పుడు ఎవరిని ఏ హెల్ప్ అడగని మా నాన్న నా కోసం ఒక మెట్టు తగ్గి హెల్ప్ అడిగినా నేను ప్రూవ్ చేసుకోలేకపోయానని చిన్న గిల్టీ. సో అది పాస్ అయితే అప్పుడు మాట్లాడదామని వెయిటింగ్. ఆ చెఫ్ కోర్స్ గురించి కూడా అన్నాడు రిషి. ఇదా ఏంటి? పరమ బోరింగ్ ఫ్లాష్ బ్యాక్కి నువ్వు ఇంద్రసేనారెడ్డి రేంజ్లో బిల్డప్ ఇచ్చావు తెలుసా? ఓ హలో, తండ్రి కొడుకుల మధ్య రఘువరన్ బీటెక్, 7G బృందావన్ కాలనీ ఇలాంటి సినిమాలే ఉంటాయమ్మా. అనిమల్, నాన్నకి ప్రేమతో లాంటి సినిమాలు ఉండవు అన్నాడు రిషి. కానీ నాకు నీ ఫ్లాష్ బ్యాక్ అస్సలు నచ్చలేదు. సో బోనస్ పాయింట్స్ కట్ చేసి ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్తా అన్నాను యాటిట్యూడ్ చూపిస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.